అందరికీ నమస్కారం. నేను శ్రీకాంత్ శర్మ, హిందూ ధర్మ చక్రం ఛానల్కి స్వాగతం. నేను ఒక 4 రోజుల క్రితము వరలక్ష్మి వ్రతం గురించి ఒక వీడియో చేశాను. ఇన్స్టాగ్రామ్లో షార్ట్ రూపంలో వరలక్ష్మి వ్రతం ఇలా చేయడం కన్నా మానేయడం మంచిది అనేటువంటి ఒక టైటిల్తో ఒక షార్ట్ ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. అందులో నేను చెప్పినటువంటి విషయాన్ని మీకు సారాంశాన్ని చెప్తాను. అందులో వరలక్ష్మీదేవి చారుమతీదేవి మీద అనుగ్రహించడానికి కారణం ఆమె భర్త అత్తామామలను గౌరవించడం కనుక భర్త అత్తామామలను గౌరవిస్తూ వ్రతాన్ని చేయండి, అలా చేసేటువంటి వారికి అర్హత ఉంటుంది అనేటువంటిది సూక్ష్మంగా అందులో ఇచ్చినటువంటి సందేశం అన్నమాట. అయితే ఆ వీడియో కింద అనేక మంది కామెంట్లు ఆడవాళ్ళు రాయడం అనేటువంటిది జరిగింది. ఈ సందర్భంగా కోడళ్ళకి అత్తల పట్ల ఎంత వ్యతిరేకత ఉంది అనేటువంటిది ఆ కామెంట్ల ద్వారా స్పష్టమవుతుంది. అదేవిధంగా సమాజంలో ఇంకా ఇప్పటికీ కూడా కోడళ్లను టార్చర్ చేసేటువంటి అత్తలు ఉన్నారు అనేటువంటిది కూడా స్పష్టమవుతుంది. మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే, లోక విదితమే. ఇప్పటికీ కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు, లేరని కాదు. అయితే ఆ వీడియోలో మాత్రము నేను కోడళ్ళను విమర్శించేటువంటి విధంగా నేను చేయలేను, అత్తలను సపోర్ట్ చేసేటువంటి విధంగా కూడా చేయలేను. వ్రతం యొక్క ఉద్దేశం అది. ఆ వ్రతానికి సంబంధం లేకుండా ఉంటే గనక నేను అలాంటి మాటలు మాట్లాడాల్సినటువంటి అవసరమే నాకు లేదు. వ్రతం ఏంటి? వరలక్ష్మి వ్రతము చారుమతీదేవికి సంబంధించింది. చారుమతీదేవి వ్రతం చేస్తుందని అంటే ఆమె యొక్క వెనుక బ్యాక్గ్రౌండ్లో జరిగినటువంటి కోణాలు ఏమిటి అనేటువంటి విషయాన్ని నేను తెర మీద తీసుకొచ్చి నేను స్పష్టం చేయడం అనేటువంటి జరిగింది. దాన్ని ఉదాహరణగా చూపిస్తూ నేటి కాలంలో ఉన్నటువంటి కోడళ్ళందరూ కూడా అలా ఉండాలి అని నేను ఎగ్జాంపుల్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. నాకు తెలీదా ఈ కాలంలో అత్తలు ఎలా ఉన్నారు అనేటువంటి విషయం? నాకు తెలియదా? కాకపోతే యూనివర్సల్గా అత్తలందరూ కూడా పీడించేటువంటి వాళ్ళు అని స్టేట్మెంట్ ఇవ్వలేము. అదేవిధంగా యూనివర్సల్గా కోడళ్ళందరూ కూడా చాలా మంచి వాళ్ళు అని స్టేట్మెంట్ ఇవ్వలేము. మంచి చెడులు అనేటువంటివి అందరిలో ఉంటాయి. అన్ని వర్ణాల్లో, అన్ని వర్గాల్లో, అన్ని జెండర్స్లో మంచి చెడులు అనేటువంటివి ఉండడం సహజం. ఒక్క వ్యక్తి ద్వారా ఆ వర్గానికి అందరికి కూడా మంచి చెడు అని ఆపాదించడం అనేటువంటిది ముమ్మాటికి తప్పు. అదేవిధంగా కోడళ్ళందరూ మంచివాళ్ళు అని చెప్పడము, కోడళ్ళందరూ చెడ్డవాళ్ళు అని చెప్పడము రెండూ తప్పే. అదేవిధంగా అత్తల గురించి మంచి చెడు అనేటువంటిది, అత్తల్లో మంచివాళ్ళు ఉన్నారు, పీడించేటువంటి వాళ్ళు ఉన్నారు. కోడళ్ళలో అత్తలను పీడించేటువంటి వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు, అత్తలను తల్లిలాగా చూసుకునేటువంటి కోడళ్ళు ఉన్నారు. కనుక నా ఉద్దేశం ఆ వీడియోలో చెప్పడం ఏంటంటే, అత్తల పట్ల సాధారణంగా ఉండండి అనేటువంటి మాటనే కాకుండా భర్త, అత్త, కుటుంబం పట్ల అనేటువంటి విషయాన్ని నేను అందులో చెప్పడం అనేది జరిగింది.